సీఎం అండ్ పీఎం ఎలా ఎన్నుకవుతారని గాని, లేకపోతే మన లెజిస్లేచర్ గురించి గాని, మీలో ఎంతమందికి తెలుసు? సో, దిస్ ఈస్ డే 2 ఆఫ్ పాలిటిక్స్ మేడ్ ఈజీ. లెజిస్లేచర్ అనేది 2 పార్ట్స్‌లో ఉంటుంది. సెంట్రల్ అండ్ స్టేట్. ఇలా ఎందుకుంటుందంటే, మనం ఫెడరల్ అనే సిస్టమ్‌ని ఫాలో అవుతాం కాబట్టి. అంటే సెంట్రల్ అండ్ స్టేట్‌కి డిఫరెంట్ పవర్ అండ్ ఇంట్రెస్ట్స్ ఉంటాయండి. సెంటర్‌లో 2 టైప్స్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి. లోక్‌సభ అండ్ రాజ్యసభ. లోక్‌సభ అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్. ఇందులో వాళ్ళని ప్రజలు ఎన్నుకుంటారు. మనం ఎంపీలని ఎన్నుకుంటే, వాళ్ళు ప్రైమ్ మినిస్టర్‌ని ఎన్నుకుంటారు. ఇందులో టోటల్ 543 మెంబర్స్ ఉంటారు. ఇదొక టెంపరరీ హౌస్. ఇక్కడ ఉండే వాళ్ళ యొక్క టెన్యూర్ 5 ఇయర్స్ ఉంటుంది. అందరూ ఆ 5 ఇయర్స్ తర్వాత ఒకేసారి డిసాల్వ్ అవుతారు. అండ్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ కొత్తమంది వస్తారు. రాజ్యసభ అంటే పేరులోనే ఉంది. రాజ్యాలను రిప్రజెంట్ చేస్తుందని. అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టేట్స్ అని. అందులో 245 మెంబర్స్ ఉంటే, అందులో 233 మెంబర్స్ ఎలక్టెడ్ అవుతారు. అండ్ మిగతా 12 మెంబర్స్‌ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. ఇదొక పర్మనెంట్ హౌస్. ఇందులో ఉండే వాళ్ళ యొక్క టెన్యూర్ 6 ఇయర్స్. అందరూ ఒకేసారి డిసాల్వ్ అవ్వరు. ఎవ్రీ 2 ఇయర్స్‌కి 1/3 ఆఫ్ ద మెంబర్స్ డిసాల్వ్ అవుతారు. అండ్ కొత్త మెంబర్స్ యాడ్ అవుతారు. స్టేట్‌లో కూడా 2 హౌసెస్ ఉంటాయి. విధాన్ సభ, విధాన్ పరిషత్. విధాన్ సభ కూడా లోక్‌సభ లాంటిదే. గానీ ఇక్కడ ప్రజలు ఎమ్మెల్యేని ఎన్నుకుంటే, ఎమ్మెల్యే సీఎంని ఎన్నుకుంటారు. విధాన్ పరిషత్‌లో ఏదైతే రాజ్యసభలో చేస్తారో, అదే వర్క్ విధాన్ పరిషత్‌లో కూడా చేస్తారు. ప్రెజెంట్ ఓన్లీ 6 స్టేట్స్‌లోనే వర్క్ అవుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా, ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ. జై హింద్.